హస్తాలతో వెలకుండినట్లు కృప చూపించండి. ఎవరెవరు ఏ అక్కరతో వచ్చారో, ఏ అవసరతలు వచ్చారో మీరు ఎరుగుదురు. నువ్వు మాట్లాడే దేవుడివి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా కోర్చు. నీ అధ్యక్షతకు, నీ శిరసత్వానికి, నీ నాయకత్వానికి, నీ ప్రభుత్వానికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ ఘనత మహిమానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 78. 78వ పాట పాడతాం. పెద్ద పాటల పుస్తకంలో 103 దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రించము అనే పాట పాడతాం. త్రియకుని స్తోత్రింతుము, దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఏపుగా దయాళుని పొగడెదము, పాప పరిహారాలను పాడెదము, దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, ధన్య మరియా యందు జన్మించెను. దూతలు స్తుతించు మహోన్నతుడు, ధన్య మరియా యందు జన్మించెను. మహిమను చీకటి పోగొట్టి ఇహ పర సుఖముల దయచేసెను. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. పాపమును తీర్చాను, పాటు పడెను దేవ గొర్రె పిల్ల. పాపమును తీర్చాను, పాటు పడెను దేవ గొర్రె పిల్ల. ఆ మంచి గొర్రెను పోయాడు, ప్రాణమునిచ్చెను మానాకై. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. పాపమును రక్షించెను, కృపనిచ్చే వేచి ఉండుటకై. పాపముల కడిగి రక్షించెను,
కృపనిచ్చే వేచియుండుటకై వైరిని జయించాను శక్తినిచ్చెను అరులకు భాగ్యమునందించెను దేవదేవుని కొనియాడెదము అవిరత ప్రియకుని స్తోత్రిద్దాము ఆకాశము నుండి దిగి వచ్చెను లోకము న్యాయము తీర్చుటకై ఆకాశము నుండి దిగి వచ్చెను లోకము న్యాయము తీర్చుటకై ఆయుధముగా కాచియుండెదము పాలక వివేకంగా తెలవాలి దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రిద్దాము స్వరూపమునే దాల్చను ఆయన నా రూపము దాల్చని అన్న స్వరూపమునే దాల్చను ఆయన నా రూపము దాల్చని దాసుడనకు నన్ను దాచించాను యేసునారు సముదాచని దేవదేవుని కొనియాడెదము అవిరత ప్రియకుని స్తోత్రిద్దాము పాతాళమును కూర్చవచని జాతీయతో గుణ పదనునే పాతాళము కూర్చవచై జాతీయటు గుణ పడగొట్టెను నీచ జీవామును నీయను వచ్చెను నీతి సూర్యుడు ప్రభు యేసువే దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రిద్దాము హల్లెలూయా పాడి ఆరాధిద్దాము ఆశముతో యేసు చాటెదము హల్లెలూయా పాడి ఆరాధిద్దాము ఆశముతో యేసు చాటెదము బలుడైన తండ్రిని కీర్తిద్దాము అశుద్ధాత్మను సాగింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత ప్రియకుని స్తోత్రిద్దాము దేవదేవుని కొనియాడెదము అవిరత ప్రియకుని స్తోత్రిద్దాము ఏల్పున దయాలుని పొగడెదము పాప పరిహారుని పాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత ప్రియకుని స్తోత్రిద్దాము. ఏ పాట పాడతాం? ఒక్క పాట పాడతాం 157. ఆ తర్వాత మీకు చాయిస్ ఇస్తా. 157. పెద్ద పాటలు 192.
విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదను యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదను యేసుని జీవం పొందెదను నిత్యగా యేసుని జీవం పొందెదను నిత్యగా యేసునకే నా స్తుతి సుమధురం సుమధురం యేసునకే నా స్తుతి సుమధురం సుమధురం నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు తల్లి గర్భమునే ఎదిగినంత ప్రేమించెను తల్లి గర్భమునే ఎదిగినంత ప్రేమించెను తల్లిని వేచిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లిని వేచిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లి మరచిన మరువడేసు నిరతము తల్లి మరచిన మరువడేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు పూర్వచాంత సుగంధ సునీల సువర్ణము సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్య తేజసు మించిన ఆవిర్భు రాజములో సూర్య తేజసు మించిన ఆవిర్భు రాజములో సూర్యకాలే యేసుతో సూర్యుని వాలే తెరలేదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు పూల శబ్దాలతో పూల శబ్దంలో నివాసించు దూతాలతో నాకై గాయపడిన బంగారుని నాకై గాయపడిన బంగారుని
రక్షణతో నిరీక్షించేదా వీక్షింప రక్షణతో వీక్షించ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్యచంద్ర ఆకాశం దాటి నీ చెంతతో సూర్యచంద్ర ఆకాశం దాటి నీ చెంతతో జీవ వృక్షముల చెంత జీవ నదిని చేరని జీవ వృక్షముల చెంత జీవ నదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు నా ప్రియుడా పాప విమోచకుడా యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు చెప్పండి 158 నా ప్రియమైన యేసు ప్రభు పాట సంఖ్య 158 పెద్ద పాటల పుస్తకం 190 కొంచెం హైలే వేస్తాను పాడదాం నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు చేసిన ఉపకారముపై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని ఆపద దినములలో నా ప్రభుని తలచితిని దేవాని దయతోడనే నాదా ఆశీర్వాదము పొందితిని దేవాని దయతోడనే ఆశీర్వాదము పొందితిని నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముపై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయా
అవసాన సమయములో నాశించు నా జీవితం హృదయము మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై హృదయము మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్వర్గములో జీవించిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు లోకపు పాపములో పాపిగా జీవించితిని లోకపు పాపములో పాపిగా జీవించితిని హృదయాన్నిచ్చావు దేవా కృపతోనే జీవించుటకై హృదయాన్నిచ్చావు దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుతా నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుతా నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడూ నే పాడేదను దేవా నా యందు వసించుము ఎల్లప్పుడూ నే పాడేదను దేవా నా యందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. చివరిగా ఒక పాట పాడతాం. సిస్టర్స్ చెప్పండి. ఎంత? 149. 149 పాట పాడతాం. సాంగ్ నెంబర్ 149. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై మా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యున్నత సింహాసనముపై
దీనుడవైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఫలమైన దేవాని చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఫలమైన దేవాని చూడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం హల్లెలూయా 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 సంపూర్ణ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం సత్య సంపూర్ణ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం హల్లెలూయా 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 అగ్ని జ్వాలలవని కన్నులు కలవాడ నతుడా స్తోత్రం అనువాద స్తోత్రం అల్పావో మేఘ స్తోత్రం అగ్ని జ్వాలలవని కన్నులు కలవాడ నతుడా స్తోత్రం హల్లెలూయా 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 మృత్యుంజయుడా స్తోత్రం మహాగరుడా స్తోత్రం అమ్ముని పడిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం జయుడా స్తోత్రం మహాగరుడా స్తోత్రం అమ్ముని పడిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం
సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 బైబిల్ పలు పాడతాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ो ना रोज पढ़ो, साथ में कतर कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, वसीक सिरंद पुस्तक वेदम, वसीक सिरंद पुस्तक वेदम। अंडडल निवासित पुण्यमल नडुपुदे, ओ वसीक सिरंद पुस्तक वेदम। ఈ సమయంలో వ్యక్తిగతంగా మనం ప్రభువును ఆరాధించకపోరము, దేవుని వాక్యములో కొన్ని మాటలు చూచుకొని పురుకొల్పబడి మనం ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. తొంభై 95వ కీర్తన మొదటి వచనం. Psalms 95 verse 1. కీర్తనలు 95:1. అందరం కలిసి చదువుదామా? అందరూ బైబిల్ తీయండి. కీర్తనలు 95:1 కలిసి చదువుతాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేదము. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ మందిరావరణములో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు మేము ఇక్కడ చేరి రాగలిగే ధన్యతను మాకు అనుగ్రహించినందుకని స్తోత్రాలు. ఎంతోమందికి ఇట్లాంటి అవకాశాలు లేవు. వారు తాపత్రయపడుతున్నారు, ఆరాధన స్థలం ఎక్కడన్నా ఉందా అని, కానీ దొరకట్లేదు. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క కుద్దూస్ నగర్లో హోరేబు ప్రార్థనా మందిరములో నిన్ను ఆరాధించుటకు ఇక్కడ ఏర్పాటు చేసిన దీపస్తంభమును బట్టి మీకు వందనములు. నీ ప్రియమైన బిడ్డలు నిన్ను ప్రేమించి, నీ ఇంటిని ప్రేమించి, నిన్ను ఆరాధించాలని, నిన్ను ఘనపరచాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను కొనియాడాలని వచ్చారయ్యా. ప్రభువా,
వారితో మాట్లాడు. నీ మాటల ద్వారా వారు నిన్ను ఎలా ఆరాధించాలో, నువ్వు ఎటువంటి దేవుడు అని వారు తెలుసుకోగలట్లు కృప చూపించి నిన్ను ఆరాధించుటకు సహాయపడుతూ రావాల్సింది కోరుచుంటున్నాను. నిలబడే నేను నీ వాక్యం చెప్పడానికి యోగ్యుడిని కాదు, నీ మాటలు ఉచ్చరించడానికి యోగ్యుడిని కాదు. ఆయనను నీ కృప ద్వారా నన్ను రక్షించుకున్నావు. నీ కృప ద్వారా నీ మాటలు చెప్పడానికి నీవే సహాయపడుతూ రావాల్సిందిగా కోర్చు. యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 95వ కీర్తన. ఈ కీర్తన ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ మనం చూసినట్లయితే ఈ మాటలు కనపడతాయి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఈ కీర్తన ఎవరు రాశారో పైన హెడ్డింగ్ లేదు. కొన్నిటికి దావీదు రాశాడని, కొన్ని కోరహు కుమారులు రాశారని, కొన్ని మోషే రాశాడని, కొన్ని సొలొమోన్ రాశాడని, ఇలా కీర్తనలు ఆసాపు రాశాడని ఇలా ఉన్నాయి. కానీ ఈ కీర్తన వచ్చేలేకే ఎవరు రాశారో మనకి రాయబడల. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారము ఏ కీర్తన కూడా దావీదు గారు రాశారు అంటారు. ఏదైనప్పటికీ ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఒక మాట చెప్తుంటున్నాడు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేదము. మొదటి మాటే నిచ్చా మన ఆరాధన కొరకై, మొదటి లైన్లోని మాటే ఆరాధన కొరకై పురుకొల్పుగా చెప్పాలని తలంపు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మనందరినీ పిలుస్తున్నాడు, రా వెళ్దాం. ఎక్కడికి? రండి. ఏంటి 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 అని అడిగితే ఆయన చెప్తాడు, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాం. బాగా ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు, ఏదన్నా కార్యం మనలో జరిగినప్పుడు. ఉదాహరణకి ఓ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు ఉత్సాహపడతాడంటే వాడికి ఇష్టమైనది వాళ్ళ నాన్న తెచ్చినప్పుడు. అవునా? ఎంత ఉత్సాహం ఉంటారా. అలాగే ఒక సైకిల్ కొనుక్కున్నాడు అనుకోండి, రండి మా నాన్న సైకిల్ తెచ్చాడురా, చూడండి నేను ఎగ్జిబిషన్ పెడతాడు. వచ్చినోడు కల్లా ఇంటికి ఎవడని గెస్ట్ వస్తే మా నాన్న అంటారు. పిల్లోడికి ఎంత ఇష్టం అంటే ఆఖరికి కొత్త బట్టలు వచ్చినాయని కూడా, ఇంకా చూడు కలర్ చూసావా, ఇక్కడ దొరకదు, ఎక్కడికి వెళ్ళావు అనుకుంటున్నావు, ఇంకా వివరిస్తాడు. అదే ఏ బాంబే నుంచి ఆ చుట్టాలు తెచ్చారనుకోండి, ఇంకా ఆడికి అంతు పొంతు ఉండదు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అందరిని పిలుస్తున్నాడు, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేదుము. ఉత్సాహంగా ధ్వని చేద్దాం, గట్టిగా అరుద్దాం, రేయ్ హల్లెలూయా అనేసి అరుద్దాం, ప్రైజ్ ద లార్డ్ అందాం. ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాం, ఉత్సాహధ్వని ఎప్పుడు చేస్తాం అన్న మాటను ఆలోచించాలని, దాని గురించి మాట్లాడని ఈ సమయంలో కోరుకుంటున్నాను. ఉత్సాహధ్వని ఎప్పుడు చేస్తాం? రండి కీర్తనలు 71 కీర్తన 23వ వచనం చదువుదామా అందరం కలిసి? ఎప్పుడు ఉత్సాహధ్వని చేస్తాం? కీర్తనలు 71:23 అందరం కలిసి చదువుకుందాం. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు
నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. ఎప్పుడు ఉత్సాహధ్వని చేస్తాము అంటే, నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేదము. నీవు విమోచించిన నా ప్రాణమును నువ్వేం చేశావు? విమోచించావు. నా ప్రాణము నీవు విమోచించావు అంటే, ఈ ప్రాణం ఎవరి చేతిలోనూ ఉంది. విమోచించడం అంటే ఏంటి? బయటికి, ఉదాహరణకి మీకు అర్థమయ్యే రీతిలో కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, లేకపోతే కామర్స్ స్టూడెంట్స్కి బాగా తెలిసింది, రిడీమబుల్ షేర్స్ అంటే విమోచన మూలధనం. ఉదాహరణకి ఒక కంపెనీ ఉన్నారు, కంపెనీ పెట్టారనుకోండి. ఆ కంపెనీ వాళ్ళు వాడి డబ్బులు కాకుండా ఏం చేస్తాడంటే ప్రజల నుండి షేర్లు అడుగుతూ ఉంటాడు, అంటే వాటాలు అడుగుతూ ఉంటాడు. దాంట్లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు, ప్రిఫరెన్షియల్ షేర్స్ ఉంటారు. ప్రిఫరెన్షియల్ షేర్ ఉంటారు, రిడీమబుల్ షేర్స్. వాళ్ళని రిడీమబుల్ అంటే వాడిని కొంతకాలం అయిన తర్వాత 5 సంవత్సరాలకి ఒప్పందం అనమాట. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి, విమోచించాలి. అలాగే ఒక వస్తువును మనం కొనుక్కున్నాం, ఒకటి దగ్గర ఉంది, దాన్ని ఉదాహరణకి ఒక కుక్క ఉంది, మన కుక్కే, కానీ తప్పిపోయింది. వాడు దాని నుండి మనకు రావాలంటే నా కుక్క అంటాడు, ఇది కూడా ఆడికి అలవాటు పడింది. దాన్ని ఏం చేయాలి? మనం ఇప్పుడు విడిపించుకోవాలి. విమోచన అంటే విడుదల. చిన్న మాట అది, విడుదల. దీనికోసం విడుదల పొందాలి అంటే ఏదో క్రయము చెల్లించాలి. ఇప్పుడు లేదండి, పూర్వము ఆ తెల్లవాళ్ళు అమెరికాలో జరిగేది, నల్లవాళ్ళుని కొనుక్కునేవాళ్ళు, బయట పాట పెట్టేవాళ్ళు, కట్టేసేవాడు. ఒక మంచి దృఢంగా ఉన్న వ్యక్తిని ఒకడు 10,000 అనేవాడు, ఇంకోడు 20,000 అనేది. ఇట్లాగా ఎవడైతే ఆయన కొనుక్కున్నాడో వాడికి దాసుడైపోతాడు. అలాగే మనము విమోచింపబడ్డవారము అంటే మనం ఎవరో బంధకముల చేత ఉన్నవారము. మనకి విడుదల దేవుడు అనుగ్రహించాడు. అంటే మనం పాపముల చేతను అపరాధముల చేతను బంధింపబడ్డాం, మనకు విడుదల లేదు. మీ అందరికీ తెలుసు, ఉదాహరణకి మనం ఎంతసేపు ఆ పాపం నుండి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆ పాప శిక్ష నరకం. సాతానుడు మనల్ని పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణము భయపెడతా ఉంటుంది. చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్తావు, నిత్యం అక్కడ మండాలి నువ్వు అనేసి సాతాన్ని మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? భయపెడతా ఉంటాడు. కానీ యేసు ప్రభువారి రక్తం ద్వారా మనందరికీ విమోచనం ఉంది. 2 ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దేవుని కృపామహదైశ్వను బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు ఏముందండి? క్షమాపణ కలిగింది. ఎలాగా?
యేసుక్రీస్తు పక్కన రాశాడు, చక్కగా రాశాడు. దేవుని కృపా మహదైశ్వను బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. యేసు ప్రభువారి రక్తం ద్వారా మనకేమొచ్చేసింది? విమోచనం వచ్చింది. అంటే ఆయన మన కొరకు తన రక్తాన్ని క్రయముగా చెల్లించాడు. ఈ పెయిడ్ పెనాలిటీ ప్రైజ్ ఫర్ అస్. మన కొరకు తాను క్రయము చెల్లించేశాడు. సాతానుడికి ఇంకా మన మీద, మన ప్రాణం మీద ఏమీ లేదు, అధికారం లేదు. కారణం యేసు ప్రభువారు మన పాప క్రయధనమును చెల్లించేసి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. తన అతిక్రమలకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మనం ధన్యులు అయిపోయాం, మనం విమోచింపబడ్డాం యేసు రక్తము ద్వారా. ఆయన ఈ లోక పాపమును మోసుకొని పోయి దేవుడిగా, గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఇది నమ్మట్లా కాబట్టి వాళ్ళకి విమోచన లేదు. అందరికీ, నీకొక్కడికే కాదు, లోకంలో ఉన్న వారందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఈ ఎరుగుదల్లోకి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వేం చేస్తావు? ఉత్సాహధ్వని చేస్తావు. అందుకని ఇంకో మాట చూస్తాము. 2 తిమోతిలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము చూస్తాం. తిమోతిలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2 తిమోతిలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అబ్బా, ఒకరి కోసమా? నా కోసమా? అందరి కోసం. ఇది మనం నమ్మాం కాబట్టి మనం ఉత్సాహధ్వని చేస్తాం. ఇంకా బాగా తెలుసుకోవాలంటే బాగా చెప్పాడు యేసు ప్రభువారే స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. Matthew's Gospel chapter 20 verse 28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని. యేసు ప్రభువారు తన ప్రాణమునివ్వడానికి వచ్చాడు. తద్వారా మానవునికి విమోచన కలిగింది. ఎంత గొప్ప మాటలండి. మనము మన పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణకరమైన పరిస్థితి నుండి తప్పించి, అసలు ఎవడు తప్పించలేడు. సాతానుడు అయితే ఇంకో 4 అబద్ధాలు నీ మీద నేరారోపణ చేస్తాడు, వీడు శిక్షకు పాత్రుడని చెప్తాడు. కానీ యేసు ప్రభువారు తన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. కాబట్టి మనము ఇంకో మాట చూస్తామా? కీర్తనలు 49:9 వచనం. కీర్తనలు 49:9 వచనం చూద్దామా? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది తీరక ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, ఎవడు కూడా తీర్చలేదు. కారణం ఏంటి? మనల్ని మనం స్వయంగా విమోచించుకోలేం, విడుదల పొందలేం. మనం బంధింపబడ్డాం, సాతాను యొక్క బంధకములో ఉన్నాం, పాపం నుండి విడుదల పొందిన వారం. అట్లాంటిది యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి
నీ కొరకు నా కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము ద్వారా మనకేమొచ్చింది? విమోచన, విడుదల, రిడెంప్షన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తం ద్వారా మనకి విమోచన వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఉత్సాహధ్వని చేద్దాము. ఏంటి మన అంశం ఏంటి? రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాం. ఎందుకు ఉత్సహించాలయ్యా? ఎందుకు సంతోషంగా ఉండాలి? ఎందుకు మేము ధ్వనించాలి? ఎందుకు అరవాలి? ఎందుకు మనం ఆరాధించాలి అనడానికి గల కారణం, మన ప్రాణమును విమోచించాడు. ఎంత గొప్ప దేవుడు! మనం అనుకుంటాం, చాలా సిల్లిగా తీసేసుకుంటాం, ఏముందిలే రక్షణ. ఆయన ఎంతో క్రయం చెల్లించాడు. ఎంత క్రయం అంటే ఒక్కసారి ఆలోచిస్తే, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు, దేవుని దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రులు ఏం చేస్తూ ఉంటాయి? ఆరాధిస్తూ ఉంటాయి. అవునా? దూతలు ఏం చేస్తూ ఉంటాయి? ఆరాధిస్తాయి. ఈ యొక్క పరిశుద్ధ స్థలము నుండి నీ కొరకు నా కొరకు విడుదల, ఈ మానవునికి ఎలా విడుదల చేయాలి అనేసి దేవుని సంకల్పం చూశాడు. ఎవరు విడుదల చేయలేరు. కొన్ని వేల సంవత్సరాలు ఎదురు చూశాడు. ఏదైనా మానవుడు నీతిగా జీవిస్తాడు, నీతిమంతుడు లేడు ఒక్కడు. అందరూ పాపులే, ప్రతి ఒక్కరు పాపే. వాడు పాప స్వభావం గలవాడు. కాబట్టి తన ప్రణాళిక చొప్పున ఆయన ఒక కన్యక గర్భములో జన్మించాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించి, జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నీ కొరకు మానవ అవతారం ధరించాడు. పోతే పోని ఏ గొప్ప ఇంట్లో పండం, ఏ యొక్క టాటానో, ఏ యొక్క బిర్లానో, ఏ యొక్క అంబానీ వాళ్ళ ఇంట్లో పుట్టచ్చుగా. కానీ ఆయన పశువుల పాకలో పండు పెట్టాడు. కంపు కొడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, దేవుడేంటి అట్లా జన్మించడానికేంటి? ఒకవేళ యేసు ప్రభువారు కానీ ఒక ధనవంతుల ఇంట్లోకి జన్మిస్తే ఏమన్నా, వీళ్ళు ధనవంతులు దేవుడు రా అంటారు. వాళ్ళు అంటారు, మీరు వెళ్ళి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటారు. ఆయన జన్మము పశువుల పాకలో, ఆ పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. దాసుని స్వరూపం ధరించాడు. తన తండ్రికి సేవ చేస్తూ నెమ్మదిగా ఉంటాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు గుర్రం ఎక్కాడా? ఏమెక్కాడను? గాడిద ఎక్కాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేండు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకొని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎందుకయ్యా ఉత్సాహధ్వని చెయ్యాలి అంటే, మన ప్రాణమునకు విమోచనము. నిజంగా మన ప్రాణము నరకయాతన పడాలి. ఎండాకాలం ఎండలకే మన టైమింగ్స్ మారిపోతాయి. మందిరంలో టైమింగ్స్ మారిపోతాయి. 8 9 పెట్టుకుంటాం, 11 వెళ్ళిపోతుంది. ఇది ఈ ఎండాకాలం ఎండలకే. యుగాయుగాలు నీ ప్రాణము అగ్ని ఆరదు, పురుగు చావదు. యువర్ సోల్ విల్ బీ ఇన్
యాగనీ అండ్ పెయిన్ వర్ణించలేం. యుగాయుగాలు ఆ యొక్క శిక్ష నుండి తప్పించడానికి, నిన్ను విమోచించడానికి తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఉత్సాహధ్వని చేద్దాం. రెండవదిగా చూస్తాం రండి, కీర్తనలు 33:3. కీర్తనలు 33:3. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుని, నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనంతయు నమ్మకమైనది. ఎందుకు మనం ఉత్సాహ ధ్వని ఇంపుగా వాయించాలంటే, ధ్వనితో ఇంపుగా వాయించాలంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనంతయు నమ్మదగింది. అవునా? నమ్మకమైనది. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేసిందంతయు నమ్మకమైనదండి. అవును, దేవుని వాక్యము యథార్థమైంది. ఇంకో మాట చూద్దాము, మత్తయి సువార్త 24:35. మత్తయి సువార్త 24:35. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. ఆకాశం భూమి గతించిపోవడం అంట, గతించిపోతాయి కానీ ఆయన మాటలు ఏమాత్రము గతించవు. గతించిన మాటలు ఆయన. ఎంత గొప్ప దేవుడు అంటే, దీనికి ఒక్క ఉదాహరణ అంటే మాటల గురించి చెప్పాలండి. వాక్యము, ఆయన వాక్యం వెల్లడగు తోడనే ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. మన జీవితాల్లో వెలుగు వచ్చేసింది. ఆయన మాటలు, దేవుని వాక్యం ఆయన మాటలే. ఒక్కసారి రండి, ఆయన మాటలో ఒక్కటి కూడా తప్పిపోదు. మత్తయి సువార్త 17:27. యేసు ప్రభువారి దగ్గరికి ఒక అన్యుడు వచ్చి, రండి మీకు చదివితే అర్థమైంది. మత్తయి సువార్త 17:27. ఆయనను వారికి అభ్యంతర మత్తయి సువార్త 17:27. చదవండి. ఆయనను నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చిన చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన 1 షెకేలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికిమ్మని అతనితో చెప్పాను. యేసు ప్రభువు వారి దగ్గరికి పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు. అది అన్యుల దగ్గర కట్టించుకోవాలి. కానీ యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి అడిగేలేక యేసు ప్రభువు వారు అంటాడు, పేతురు నువ్వు సముద్రంకి వెళ్ళి గాలం వేయి. గాలం వేస్తే 1 షెకేలు పడుతుంది. నీకు 1 అర షెకేలు, నాకు 1 అర షెకేలు. యేసు ప్రభువు వారి మాటలు. ఆయన ఎంత శక్తిమంతుడంటే, ఈయనంట గాలం వేయాలంట. గాలం వేస్తే ఏం పడుతుందంట? చేప పడిద్దంట. చేప పడిన తర్వాత దాంట్లో షెకేలు ఉంటుంది. నీకు 1 అర షెకేలు, నాకు 1 అర షెకేలు ఏం చేయమంటున్నాడు? పన్ను కట్టు అంటున్నాడు. అవునా? ఒక షెకేలు, 1 అర షెకేలు. నీకు 1 అర షెకేలు, నీకు గాలం వేస్తే ఏం కలుపుది? షెకేలు. ఇప్పుడు పేతురు గారు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ఏమండి ఎక్కడికి వెళ్ళాలి? చేపల దగ్గరికి వెళ్ళాలి కాదు, సముద్రం దగ్గరికి వెళ్ళాలి. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? గాలం వచ్చి వేసిన తర్వాత ఏ చేపలో షెకేలు ఉంటుందో ఆ చేప పడాలి. మొదటి వచ్చింది దాంట్లో షెకేలు ఉంటుంది.
పేతురు గారు వెళ్ళటం సరే చెప్పాడు, వెళ్ళాడని. ఆ చేపలు కూడా ఆయన మాటను ఒకటి వస్తుంది, అక్కడ ఎర పెడతారు మనకి చేప గాలం వేసేటప్పుడు. ఆ ఎరకి 4-5 చేపలు వచ్చి ఉంటుంది. ఇది తోసుకొని రావాలి అన్నిటినీ. మళ్ళీ పేతురు గారు ఎక్కడేస్తారో తెలియదు. ఉదాహరణకి సముద్రం, అరే సెంటర్లో అక్కడ నుంచో ఒక ఆయన వస్తాడు అన్నాడు. ఎక్కడి నుంచోవాలి? ఆయనకి తెలీదు. వచ్చి ఆయనకి ఎక్కడి నుంచి ఉంటాడు, ఎక్కడి నుంచాడు. ఒకవేళ జాన్ వెస్లీ ఇక్కడ మన పరిచయం చేయడానికి వస్తారు, నువ్వు తీసుకొచ్చుకో అన్నాడు అనుకో. అన్న ఎక్కడికి వస్తారన్న? వస్తారులే, అక్కడికి వచ్చేస్తారు సెంటర్ దగ్గరికి అన్నాడు. ఏ సెంటరు? ఇక్కడ ఆ ప్రభాస్కి వస్తాడో తెలియదు, ఇటు మా బ్రిడ్జ్ ఏమంటారు, సిమెంట్ ఫ్యాక్టరీ ఏమంటారు అది, మీసాల రాజారావు బ్రిడ్జ్ దగ్గరికి వస్తాడో తెలీదు, ఎక్కడికి వస్తాడో తెలియదు. ఈ 2 స్థలాలు ఆయన కవర్ చేసుకోవాలా. అప్పుడు అడుగుతాను, అన్న ఎక్కడికి రమ్మన్నారు అన్న అని. కానీ ఈ అయ్యగారు అడగలేదు, వెళ్ళాడు, వేశాడు. చూడండి, ఆ చేప ఈయన ఎక్కడేస్తాడో కూడా తెలియదు. దేవుడు కూడా చెప్పాడా ఫలానా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక మొదటి స్తంభం దగ్గర పెట్టు వెయ్యి అన్నాడా? అలా ఆయన వెయ్యమన్నాడు, ఈయన వేశాడు. ఈ చేపదండి, ఒక చేప ఈయన ఎక్కడేస్తాడు? సముద్రం దగ్గరికి. ఏ సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్తాడు? అసలు మనం ఆలోచించుకుంటేనే కందదు. ఆ చేప కరెక్ట్గా షెకేలు ఉన్న చేప పడాలి. కాబట్టి దేవుడు మాటలు యథార్థమైన, ఆయన వాక్యము అర్థార్థమైన, ఆయన క్రియలు నమ్మకమైన. అబ్బా ఎంత నమ్మకస్తుడండి. నువ్వు నేను వెళ్ళమంటే మనం ఎందుకు వెళ్తాం? ఆ దేవుడు చెప్తాడులే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఎందుకు ఉత్సాహధ్వని చెయ్యాలి అంటే, రెండవది ఆయన వాక్యము యథార్థమైన. అందుకనే నీ వాక్యం పద్దాకి ఎందుకు చెప్తాడు? వాక్యం చదువు, వాక్యం చదువు, వాక్యం చదువు అని ఎందుకు అంటారు? ఆయన వాక్యము యథార్థమైంది. ఆ యథార్థమైన వాక్యం నీలో కార్యం చేసుకుని, ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన కార్యములు నమ్మకమైనవి. మనమందరం అపనమ్మకస్తులము. నీకు 1000 రూపాయలు కావాలనుకో, నీకు వస్తాయి అనేసి దేవుడు చెప్పాడు, వాక్యంలో చూపించాడు. అయినా నువ్వేం చేస్తావు? పక్కన వాడికి ఫోన్ కొడతావు. అన్న ఫోన్ పోయి చెయ్యనా, నీకు వచ్చేస్తుంది. దేవుడు చెప్పాడు. అప్పటికి నీ అనుమానం ఏంటి? వస్తుందో రాదో. అప్పటికి ఏర్పాట్లన్నీ చేసేసుకుంటావు. దేవుడు వాగ్దానాలు ఇచ్చినా మన పని మనం చూసుకున్నాం. కానీ దేవుని వాక్యము యథార్థమైనది. కాబట్టి మనం ఉత్సాహధ్వని చేయదము. ఒక్కసారి మళ్ళీ కీర్తనలు 33 మర్చిపోతాం అసలు టాపిక్. కీర్తనలు 33:3 ఇందాక చదివిందే ఒక్కసారి ఎందుకు చదువుతున్నామంటే, ఆయన ఉత్సాహధ్వని. రండి 3వ వచనం. ఆయన గురించి నూతన కీర్తన పాడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము ఆయన చేయిందంతయు నమ్మకమైనవి. నమ్మకంగా చేస్తాడు. ఇది 2వ విషయం. ఉత్సాహధ్వని ఎందుకు చేయాలి? మొట్టమొదటిగా మన ప్రాణమును విమోచించాడు. 2వదిగా ఆయన వాక్యము యథార్థమైనవి, ఆయన మాటలు నమ్మకమైనవి, ఆయన క్రియలు నమ్మకమైనవి. కాబట్టి మనం ఉత్సాహధ్వని చేస్తాం. 3వదికి చూస్తాం. కీర్తనలు 89:12 89 కీర్తన 12వ వచనం. ఉత్తర దక్షిణములు తాబోరు హెర్మోన్లు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. తాబోరు హెర్మోన్లు అనేవి కొండలు. ఆయన నామమును బట్టి అంట ఆ కొండలే ఉత్సాహధ్వని చేస్తున్నాయంట. ఎందుకు? ఆయన నీ నామమును బట్టి.
దేవుని నామము, దేవుని నామం, నా నామమున తండ్రిని మీరు ఏమడుగుతారో, ఆయన నామం. ఇంకా బాగా చెప్తుంటే రండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 18, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాం. దేవుని నామమును మనం ప్రార్థన చేస్తే ఎంత సురక్షితంగా ఉంటాండి. ఎన్నిసార్లు నువ్వు సురక్షిత దేవుని నామంలో కాపాడబడలేదు. ఇంకో మాట చూస్తాం రండి, యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయం 18వ వచనం. యిర్మీయా గ్రంథం 46:18. పర్వతంలో తాబోరు ఎట్టుదో, సముద్ర ప్రాంతంలో కర్మేలు ఎట్టుదో, నా జీవం తోడు అటువాడే వచ్చును. రాజులకు సైనికుడు యెహోవాకు ఇదే. ఆయన తాబోరు అంటే ఇది ఫర్టిలిటీ గల కొండ అనొచ్చు. కర్మేలు ఎత్తైన కొండ. ఇవన్నీ భద్రతను చూపిస్తుంది. అందుకని చదివించాను, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాము. ఈ యొక్క కొండలు, ఈ 2 కొండలు ఏమేమిటి? తాబోరు, హెర్మోను. ఇక్కడ కర్మేల్ అనుంది, హెర్మోను. ఇవన్నీ కొండలు. ఈ కొండలు సురక్షితాన్ని, భద్రతను మనకి దయచేసేవిగా ఉంటాయి. అలాగే ఆ కొండలు ఎలాగున్నాయో మన యేసుక్రీస్తు నామము బలమైన నామం. మనం ఆ నామం ద్వారా ప్రార్థన చేస్తే మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేస్తే దెయ్యములు వెళ్ళిపోతాయి. మరి ఎవరి వలన రక్షణ కలుగుతుంది? ఈ నామమునే రక్షణ. అన్ని నామముల కంటే పైనామం. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతివాను నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసు ప్రభుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించి, అన్ని నామముల కంటే పైనామము యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అంటాం. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం. ఆయన పేరు ద్వారా మీరు ఏదైనా అడగండి, ఆయన ఏం చేస్తాడు? మనకు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా ఆయన నామం ద్వారా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎందుకు ఉత్సాహధ్వని చేయాలంటే, ప్రభువా నీ నామం ద్వారా మేము అన్నీ పొందుకుంటున్నాం, మాకు సహాయం వస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఉత్సాహధ్వని చేస్తున్నాం. మొట్టమొదటిగా ఏంటని? విమోచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదు. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలంటే మన ప్రాణమును మోచించారు. రెండవదిగా ఆయన వాక్యము యథార్థమైన, ఆయన చేసిన క్రియలు నమ్మకమైనవి. కాబట్టి ఆయన వాక్యం యథార్థమైనది. ఆయన మాట చెప్పాడంటే దాన్ని స్థాపించకుండా లేట్. మూడవదిగా ఆయన నామము అన్నిటికంటే పైనామము. ఆయన నామను బట్టి మనము ఏదడిగినా అది పొందుకుంటూ ఉంటున్నాం. నాలుగవదిగా చూస్తాం, స్పీడ్గా చూసేస్తాం, చదివేసి వదిలేస్తాను. కీర్తనలు 63:7
63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడైతివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేదును. ఆయన మనకు సహాయకం చేసేవాడు. 5వదిగా రండి, కీర్తనలు 27వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 27 6వ వచనం. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులను అర్పించున్నాను. ఇంకోటి మళ్ళొక్కసారి, ఇప్పుడు నన్ను చెట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. తన గుడారములో నేను మనకి శత్రువులు, మన చుట్టూ శత్రువులు ఉన్నారు. మనల్ని ఎట్లా తొక్కేయాలని అని చూస్తూ ఉంటారు. మనల్ని ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎత్తుగా చేశాడు. అంటే మనకేం అనుగ్రహించాడు? జయం అనుగ్రహించాడు. ఆయన గుడారం అంటే ఆయన మందిరంలో ఉత్సాహధ్వని చేసేవారుగా చేశాడు. మనం ఎందుకు ప్రభువుని ఉత్సాహధ్వని చేయాలంటే మన శత్రువులపై ఏమి అనుగ్రహించాడు? జయమని అనుగ్రహించాడు. నా మాటలు కదా, 6వ వచనం, కీర్తన 27:6. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను. అబ్బా, నా తల ఎత్తావయ్యా, ఏమైపోయిద్దో అనుకున్నా, ఇప్పుడు తలెత్తుకునేటట్టు చేశాను. కాబట్టి ఉత్సాహధ్వని చేస్తున్నాను. ఒక్కసారి మరలా ఆ మాట చదువుకుందాం రండి. 95 కీర్తన 1వ వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ఎందుకు మనము ఉత్సాహధ్వని చేయాలి? మొట్టమొదటిగా మన ప్రాణమునకు విమోచన. రెండవదిగా మన యొక్క ఆయన వాక్యము యథార్థమైన, ఆయన కార్యములు నమ్మకమైనవి. మూడవదిగా ఆయన నామము ద్వారా మనం ఏమడిగినా పొందగలం. నాలుగవదిగా ఆయన మనకు సహాయకుడు. ఐదవదిగా ఆయన శత్రువుపై మనకు విజయం ఇచ్చాడు. కాబట్టి మనం ఉత్సాహధ్వని చేయిస్తున్నాము. ఈ ఐదంతల అనుభవములో ప్రభు ఆరాధించుటకు మనల్ని సిద్ధపరచును గాక. రండి, ఒక పాట పాడతాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదు అని పాట పాడదాం. పాట ఉంది, లేచి నిలబడి ఈ పాట పాడతాం. పాట సంఖ్య 14. మొదటి వచనం, మొదటి 2 వచనాలు, చివరి చరణం పాడతాం. పాట సంఖ్య 14, పెద్ద పాటల పుస్తకం 44. సంతోషగానము చేసుదము రండి, మన రక్షణ దుర్గము బాటి, మన రక్షణ దుర్గము బాటి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గము బాటి ఉత్సాహధ్వని చేయుదము, కృతజ్ఞత
అందరిపైన మహాత్మ్యము గల మహారాజు, మహాత్మ్యము గల మహారాజు, తండ్రి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము, తండ్రి యెహోవాను గూర్చి. మీరు తన మాట అంగీకరించిన ఎడల, మీరు తన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు మనోహరము, ఎంత మేలు మనోహరము, తండ్రి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము, తండ్రి యెహోవాను గూర్చి. దయచేసి కూర్చోండి. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ప్రభువును ఆరాధిద్దాం. మోకరించి ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా గమనించుకొని ఆరాధిద్దాం.